గుడ్ మార్నింగ్ అండి. యాస్పిరెంట్స్కి వచ్చిన రిక్వెస్ట్, బోర్డు అందుబాటులో లేని కారణంగా క్లాసెస్ ఈ విధంగా మేము ముందుకు వస్తున్నానండి. డిగ్రీ కాలేజీకి సెలవులు రావడం, పిల్లలకి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కావడం వల్ల ఈ ముందుకు వచ్చిన. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ క్లాస్లో మనం లార్డ్ మౌంట్ బాటన్ గురించి చర్చించుకున్నాం. ఫ్రీడమ్ మూమెంట్, ప్రత్యేకించి ఏపీపీఎస్సికి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్రలో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చర్చించుకున్నాం. కొన్ని సబ్ కాన్సెప్ట్లు మిగిలిపోయినాయండి. సో అందులో ఇవాళ ఒక టాపిక్ ఏంటంటే, భారత స్వాతంత్ర ఉద్యమంలో విప్లవ ఉద్యమాలు నిర్వహించిన కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎవరెవడు ఎక్కడ చేశారు, 19వ శతాబ్దంలో భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టి ఎలాగైనా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని చెప్పి ఒక యువరక్తం విప్లవ ఉద్యమకారులు కొత్తగా ఒక విప్లవ ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో విప్లవ ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అలా దాంట్లో విప్లవాలకు పుట్టినిల్లు ప్రధానమైన ప్రాంతం ఏదంటే మహారాష్ట్ర. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. విప్లవాలకు పుట్టినిల్లు ప్రధానమైన ప్రాంతం మహారాష్ట్ర. అందరూ బెంగాల్ అంటారండి. బెంగాలు స్వతంత్ర ఉద్యమానికి పుట్టినిల్లు. బాగా గుర్తుపెట్టుకోవాలి, రెండింటికి చాలా తేడా ఉంటుంది. స్వతంత్ర ఉద్యమానికి పుట్టినిల్లు బెంగాల్, విప్లవ ఉద్యమాలకు పుట్టినిల్లు మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో విప్లవ ఉద్యమం పితామహుడు ఎవరంటే వాసుదేవ బలవంత పాట్కే అనే వ్యక్తిని విప్లవ ఉద్యమ పితామహుడు అంటారు. ఇతను మహారాష్ట్రలో ఒక విప్లవ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడండి 1879లో. ఈ కొంతమంది అనుచరులను విప్లవాలుగా తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాల్లో కొంతమందిని చంపడం అలా చేశారు. అప్పుడు ఈ మహారాష్ట్ర రాష్ట్రం హైదరాబాదు రాజ్యం, నిజాం రాజ్యంలో ఒక భాగం అన్నమాట. ఈ హైదరాబాద్ నిజాం ఏం చేస్తాడంటే బలవంతరావు పాట్కేని పట్టించి బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు యమన్ దేశంలోని అడెన్ అని జైలుకు పంపిస్తారు. ఆ జైల్లోని ఇక్కడికి చనిపోతాడు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, మహారాష్ట్రలో జరిగిన కాన్సెప్ట్. రెండవది చపేకర్ సోదరులు, గణేష్ చపేకర్, బాలకృష్ణ చపేకర్ సోదరులు. వీళ్ళు 1879లో హిందూ ధర్మ సంరక్షణ సభ అనే సంస్థను ఏర్పాటు చేస్తారు. అలాగే నాసిక్ జిల్లాలో ప్లేగు వ్యాధి వచ్చే ఉంటుందండి. ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు బ్రిటిష్ కమిషనర్గా రాండ్ అనే వ్యక్తి ఉంటాడు. అతను కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు భారతీయులను చాలా హీనంగా, క్రూరంగా హింసిస్తాడు. దాన్ని మనసులో పెట్టుకొని ఈ చపేకర్ సోదరులు ఇద్దరూ అతన్ని హత్య చేస్తారు. హత్య చేసి బ్రిటిష్ వాళ్ళు బంధించి వీళ్ళని ఉరిదీసేస్తారండి. ఇది ఒక కాన్సెప్ట్. రెండవది సావర్కర్ సోదరులు, గణేష్ సావర్కర్, వినోద్ దామోదర్ సావర్కర్. షార్ట్కట్లో ఇతన్ని విడి సావర్కర్ అంటారు. వీళ్ళు మహారాష్ట్రలో ఉద్యమాన్ని నిర్వహించారండి. ఈ విడి సావర్కి హిందూ ధర్మత్వ పరిరక్షణ సభ అధ్యక్షుడిగా ఇతను పనిచేస్తాడండి. ఇతను హిందూ ధర్మత్వ సభను కూడా ఈయన ప్రారంభిస్తాడు. ఎప్పటికంటే చివర్లో. వీళ్ళిద్దరూ 1899లో ఈ ఉద్యమాలు స్టార్ట్ చేస్తే మహారాష్ట్రలో 1904లో మిత్రమేళ అనే విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ అంటే నాసిక్లో. బాగా గుర్తుపెట్టుకోండి, మిత్రమేళ అనే విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేస్తారండి. అలాగే కాల్ అనే ఒక విప్లవ పత్రికను ఏర్పాటు చేస్తారు. మళ్ళీ ఈ 1904లోని వీళ్ళు ఏం చేస్తారంటే మిత్రమేళ అనే సంస్థను అభినవ్ భారత్ అనే సంస్థగా మారుతారు. ఈ అభినవ్ భారత్ సంస్థలో అనంత లక్ష్మణ్ ఖార్హే అనే వ్యక్తి సభ్యుడిగా చేరుతాడండి. సభ్యుడిగా చేరి నాసిక్ జిల్లా జడ్జి జాన్సన్ను ఇతను హత్య చేస్తాడు. అందుకని ఎప్పుడు అంటే 1909లో. అందుకని దీన్ని నాసిక్ కుట్ర కేసు అనేసి అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారు. 1909 నాసిక్ కుట్ర కేసు.
ఎక్కడ అంటే అనంత లక్ష్మణ్ ఖార్గే అనే వ్యక్తి జాన్సన్ అనే బ్రిటిష్ అధికారిని హత్య చేస్తాడు. జాన్సన్ అనే బ్రిటిష్ అధికారిని హత్య చేస్తాడు. నాసిక్ కుట్ర కేసు అని కనిపిస్తున్నాడు. అలాగే ఈ అభినవ్ భారత్ సంస్థలో మరొక వ్యక్తి అంటే మదన్ లాల్ డింగ్రా అనే వ్యక్తి మరొక సభ్యుడు అండి. ఇతడు కర్జన్ విల్లీ అనే ఒక బ్రిటిష్ అధికారిని కూడా హత్య చేస్తాడండి. ఎందుకంటే వీళ్ళు ఆనాటికి ఆ ప్రాంతంలో కీలకమైన పదవుల్లో ఉంటారు బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు భారతదేశంలో జరిగిన కొన్ని ప్రకృతి వైపరీత్యాల్లో వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళు ఉద్యమాలు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి తోడు బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా భారతదేశం నుంచి పంపించాలని ఒక పన్నాగం కూడా కలిపారు. అలా మహారాష్ట్రలో మనకి చపకర్ సోదరులు, సావర్కర్ సోదరులు, అలాగే బలవంతరావు పాట్కే అనే వ్యక్తులు ఉద్యమం చేస్తారు. ఈ ఉద్యమాలు ఎక్కువైపోవడం వల్ల చపకర్ సోదరులను బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1911లో కాలపానీ జైలుకి వేస్తుంది. అంటే అండమాన్ జైలుకి తరలిస్తుందండి. కాలపానీ అనేసి అంటారండి. అండమాన్ జైలుకి తరలిస్తుంది. అలా అండమాన్ జైలుకి తరలించినప్పుడు 1911 నుంచి 1924 దాకా వీళ్ళు జైల్లోనే ఉండిపోతారు. జైలు జీవనం అనిపిస్తారు. దాని తర్వాత విడుదలై వచ్చిన వినోద్ దామోదర్ సావర్కర్ విడుదలై వచ్చి విప్లవ ఉద్యమాలను వదిలేసి, కాన్సెప్ట్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనకు కాన్సెప్ట్ పోటీ పరీక్షలు ఎప్పుడు డైరెక్ట్ బిట్ కంటే కూడా ఈ క్రింది వాటిలో సరికానిది, లేదా ఈ క్రింది వాటిలో తప్పేది, లేదా విప్లవ ఉద్యమాలకి క్రింది వ్యక్తులు సరైనది ఏది, ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు, అనుభవించలేని వాళ్ళు ఎవరు, లేదా జైలు జీవితాన్ని అనుభవించి విప్లవాలకు స్వస్తి పలికిన వ్యక్తి ఎవరు అనే బిట్లే మనకు వస్తాయి, కానీ డైరెక్ట్ బిట్లు రావు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని సావర్కర్ బ్రదర్స్ ఏం చేస్తారంటే 1911లో అండమాన్ జైలుకి వెళ్ళి కాలపానీ జైలు అంటారు. అండమాన్ జైలుకి వెళ్ళి 1924లో విడుదలయ్యి వస్తారు జైలు నుంచి. వచ్చిన తర్వాత అందులో వినోద్ సావర్కర్ ఏం చేస్తాడంటే విప్లవ ఉద్యమాలను వదిలేసి హిందూ మత పరిరక్షణకి వెళ్తాడు. ఈయన హిందూ మత ధర్మత్వ సభకు అధ్యక్షుడు కూడా పనిచేస్తాడు. అలాగే హిందూ మతం మీద కొన్ని గ్రంథాలు కూడా రచిస్తాడు. ఆ విధంగా మహారాష్ట్రలో మొట్టమొదటిసారి విప్లవాల ఉద్యమాలకు కృషి చేయడం అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇదండి ఇవాళ టాపిక్. అలాగే యాస్పిరెంట్స్ కండి అతి త్వరలో నేను గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి యాస్పిరెంట్ చూస్తున్న వాళ్ళు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. విలువైన టైం అది నేను వేస్ట్ చేయించను కూడా. ఎందుకంటే నా దగ్గర కాన్సెప్టే ఉంటుంది. నాకు తెలిసిన కాడికి నేను నీట్గా చెప్పగలుగుతాను. కాన్సెప్ట్ ఉంటుందండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకసారి ఆ కాన్సెప్ట్ మీరు చూడండి, పోటీ పరీక్షల దృష్ట్యా ఒకసారి చూడండి. నచ్చితే కొంతమంది షేర్ చేయండి. నాకు ఒక చిన్న లైక్ మీ నుంచి నేను అడిగేది నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. అతి త్వరలో మనకు ఈ విప్లవ ఉద్యమాలు అయిపోతాయి. సింధు నాగరికత నుంచి నేను మళ్ళా ఏన్షియంట్ టు మెడివల్ మళ్ళీ ఒకసారి వీడియో స్టార్ట్ చేస్తానండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీ దృష్టిలో ఏన్షియంట్ టు మెడివల్ స్టార్ట్ చేస్తాను. ఒకసారి యాస్పిరెంట్ మీరు చూడాలి. ఇదండి. దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉండి ఒకవేళ తప్పులు ఉంటుంటే నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటాను. నాకు అలాంటివి ఇబ్బంది లేదు. వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. ఒకసారి నా కామెంట్ని చూడండి. థ్యాంక్ యూ.